హాయ్ ఫ్రెండ్స్, ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇవాళ ఉగాదికి అమ్మవారి కోసము పొంగల్ చేస్తున్నాను. పెసరపప్పు, పచ్చెనపప్పు, బియ్యం ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను. పొంగలి పెట్టేసాం కదండి. ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దాము. దానికి కావాల్సినవి మామిడికాయలు, బెల్లము, చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, సాల్ట్, వేపపూత కడిగి పెట్టుకున్నానండి. దీన్ని ఇంకా కలుపుదాము. ఇప్పుడు చింతపండు రసం నేను ముందుగా చేసి పెట్టుకున్నానండి. చింతపండు రసం తర్వాత బెల్లం, ఇది మిరియాల పొడి అండి. పచ్చిమిరపకాయలు వేస్తారు, ఇక్కడ నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను. మామిడికాయలు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, వేపూత, కొంచెం సాల్ట్. వీటిని బాగా కలుపుకోవాలి. బెల్లము బాగా అయిపోయే వరకు బెల్లం బాగా కరిగిపోయే వరకు కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ పడతాయండి. వీటిలో ఇంకా చాలా వేస్తారండి, కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్గా చేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. మా పెద్దవాళ్ళు అయితే ఇలాగే మాకు నేర్పించారండి, అందుకని ఇలాగే చేయడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఇంకా ఓకేనండి. పక్కన పొంగు వస్తుందండి. ఇప్పుడు మనం పక్కన నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత పొంగలికి ఆ గిన్నె సరిపోలేదండి, అందుకని దీంట్లోకి వేపి అవి దీంట్లో మారుస్తాను. అయిపోయిందండి పొంగలి. బెల్లము నేను తురుము పెట్టుకోను. నేను బెల్లాన్ని కొంచెం బెల్లం వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెము ఇట్లా వచ్చేది ఇలా చేసిందో వడకట్టి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదండి, అట్లా ఇదండి ఇలా పోసేసుకుంటే కూడా అన్నంలో కూడా బాగా ఈజీగా కలిసిపోతుంది. మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మనం బెల్లం అట్ట కరిగించి పోయడం వల్ల బాగా పడుతుందండి అన్నానికి కూడా.
ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం 1.5 గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలు, 1.5 గ్లాసు. ఒకటిన్నర గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలు ఇప్పుడు పోసామంటే లాస్ట్ పాలు ఇరిగిపోవండి. యాలకుల పొడి, అయిపోయిందండి. ఇంకా 5 మినిట్స్. ఇంకొక 5 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసామంటే వేపేసుకున్నాం కదా, చూడండి.